సముద్రంలో జయంట్ వేవ్స్ ఎలా క్రియేట్ అవుతాయో తెలుసుకుందాం. డీప్ ఓషన్లో ఎర్త్క్వేక్ వస్తే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ సముద్రంలోని వాటర్ని అప్ అండ్ డౌన్ పుష్ చేస్తుంది. అప్పుడే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వేవ్స్ స్టార్ట్ అవుతాయి. బయట చిన్నగా కనిపించిన వేవ్ ఇన్సైడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సునామీ డీప్ సీలో ఆల్మోస్ట్ ఫ్లైట్ స్పీడ్లో మూవ్ అవుతుంది. కానీ సునామీ కోస్ట్ దగ్గరికి రాగానే స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిన తర్వాత సునామీ వేవ్ హైట్ పెరిగిపోతుంది. అదే బిగ్ వాల్ ఆఫ్ వాటర్ లాగా నేలమీదకి ఎక్కుతుంది. స్మాల్ వేవ్ కోస్ట్ దగ్గరకు రాగానే జయంట్ వేవ్గా మారిపోతుంది. సునామీ యూజువల్గా కమ్స్ ఇన్ మల్టిపుల్ వేవ్స్, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ వేవ్ స్మాల్ ఉండొచ్చు, నెక్స్ట్ వన్ బిగ్గర్ అవ్వచ్చు. ఈ వేవ్స్ ఒక చైన్ రియాక్షన్ లాగా షోర్ మీద దిగుతాయి. సునామీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మనకు ఎస్కేప్ టైం చాలా తక్కువ. ఇన్ సెకండ్స్లోనే వాటర్ విలేజెస్ని కవర్ చేసేస్తుంది. కానీ మోడర్న్ సెన్సర్స్ డేంజర్ని ఎర్లీ డిటెక్ట్ చేస్తాయి. శాటిలైట్స్ సునామీ డైరెక్షన్ అండ్ స్పీడ్ ట్రాక్ చేస్తాయి. వార్నింగ్స్ వల్ల మనం పీపుల్ని సేఫ్గా ఇవాక్యువేట్ చేయగలుగుతాం.